అమూతే వక్షోజావమృతరసమాణిక్య కుతుపౌ న సందేహ స్పందో నగపతి పతాకే మనసి నః పిబంతౌ తౌ యస్మాత్ అవిదిత వధూ సంగరసికౌ కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ. శంకర భగవత్పాదుల వారు 72, 73, 74, 75 ఈ 4 శ్లోకాలలో కూడా అమ్మవారి యొక్క వక్షస్థలాన్ని వర్ణిస్తున్నారు. శంకర భగవత్పాదుల వంటి వారు 4 శ్లోకాలలో ఈ విషయాన్ని వర్ణించడంలో కారణం అందులో అద్భుతమైనటువంటి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉండి ఉంటుంది అని నాకు తెలుస్తోంది. ఇక్కడ అమ్మవారి యొక్క స్తనములను వర్ణిస్తూ అమృతరసము నింపినటువంటి మాణిక్యములతో చేసిన సిద్ధెలు అంటే ఒక రకమైనటువంటి నూనె నెయ్యి వేసుకోవడానికి ఉపయోగించేటువంటి పాత్రలు అని చెప్తారు. వీటిని తోలుతో తయారు చేస్తారట. ఇక్కడ అమ్మ అమృతరస మాణిక్య కుతుపములు, మాణిక్య కుతుపం అంటే తోలుతో నిర్మించిన నూనె నెయ్యి మొదలైన పదార్థాలకి ఆధారమైనటువంటి పాత్రలు. వీటిని కాగడా వెలిగించేటప్పుడు దానిపై నూనె పోయడానికి ఈ కుతుపములతో అంటే సిద్ధులతో నూనె పట్టుకుని పెడతారట. అంటే పూర్వకాలం కాగడాలు వెలిగించేటప్పుడు వెనకాల నూనె పోస్తూ ఉంటారు, వాటిని సిద్ధులు అంటారు. అయితే ఇక్కడ అమ్మవారి యొక్క అమృతరసం నిండినటువంటి మాణిక్యాలతో నిర్మించిన సిద్ధులు అమ్మవారి యొక్క వక్షోజాలు. ఇక్కడ అమృతరసం నిండి ఉంటుంది. సిద్ధులు తోలుతో చేసినవి సామాన్యులకి, ఇక్కడ మాణిక్యాలతో నిర్మించినవి. తోలుతో చేసినటువంటి పాత్రలు అమ్మ యొక్క స్తనములతో పోల్చడానికి యోగ్యత కలవి కాదు కాబట్టి మాణిక్యాలతో నిర్మించిన కుతుపములోనే శంకరులు చెప్తున్నారు. ఇంకా ఇక్కడ అమ్మవారి ముందర శ్లోకంలోనే జ్ఞాన క్షీరమే అమృతము. ఇక్కడ అమ్మవారి యొక్క ఎవరైతే అమ్మవారి యొక్క స్తనాన్ని తాగుతారో వారికి మరణం లేదు అని చెప్తారు. అందువల్లనే అమ్మ యొక్క స్తన్యపానం చేసినటువంటి బాలగణపతి, బాలకుమారస్వామి నేటికి మార్పు లేకుండా బాలురుగానే ఉండడం చూస్తూ ఉంటాం. ఇంకా నా సందేహస్పందో నగపతి పతాకే మనసినః. ఇక్కడ అమ్మవారిని శంకరులు నగపతి పతాకే అని సంబోధించారు. నగపతి అంటే పర్వతములకు రాజు అయినటువంటి హిమవంతుడు. పతాకము అంటే ధ్వజము. అంటే పార్వతీదేవి హిమగిరి యొక్క వంశానికి జెండా వంటిది. అంటే హిమవంతుని యొక్క కీర్తిని గౌరవాన్ని తెచ్చిపెట్టినది. అటువంటి జగన్మాత పార్వతి జన్మించడం వల్లనే హిమవంతునికి అతని యొక్క వంశానికి కీర్తి వచ్చింది. కనుక పార్వతీదేవి నగపతి పతాక అయ్యింది అని తెలుస్తుంది. ఇంకా పిబంతౌ యస్మాత్ అవిదిత వధువు సంగరసికౌ. అమ్మ యొక్క పాలు త్రాగినటువంటి ఆమె బిడ్డలిద్దరూ కూడా నేటికి స్త్రీల సాంగత్యం లేనటువంటి వారేట. అంటే రసికత వారి అనుభవంలోకి రాలేదు. అంటే గణపతి, కుమారస్వామి ఇప్పటికీ అమ్మ పాలు త్రాగుతూ చిన్నపిల్లల్లాగే ఉన్నారు అని చెప్తారు. కుమారౌ అద్యాపి ద్విరదవదన క్రౌంచదళను. ద్విరదవదనుడు అంటే ఏనుగు ముఖం కలిగినటువంటి గణపతి. క్రౌంచదళనుడు అంటే క్రౌంచ పర్వతాన్ని ఖండించిన కుమారస్వామి. వీళ్ళిద్దరూ నేటికి బాలురుగానే ఉన్నారు. నిరంతరము అమ్మ యొక్క అమృతం త్రాగడం చేత వాళ్ళు ఏ మార్పు లేకుండా బాలురుగానే ఉండిపోయారట. ఇంకా ఉపాసకులు అమ్మను జగన్మాతగా చూడాలని, అమ్మ ఉపాసకులను శివజ్ఞానం అనే స్తన్యాన్ని ఇస్తుందని, ఆ స్తన్యం తాగినటువంటి ఉపాసకులకు ఇంద్రియ విషయాలపై విరక్తి కలుగుతుందని, అప్పుడు వారికి బ్రహ్మజ్ఞానం కలుగుతుందని ఈ విషయాలను మన సామ్యవేదం షణ్ముఖ శర్మ గారు చాలా చక్కగా వివరించారు ఈ విషయాన్ని. అయితే గణపతి, కుమారస్వామి బ్రహ్మచారులు అనేటువంటి విషయాన్ని చూస్తే అమ్మవారి యొక్క పురాణాలలో గణపతికి కుమారస్వామికి వివాహమైందని చెప్పబడింది. గణపతికి సిద్ధి బుద్ధి అనే భార్యలు ఉన్నారని, కుమారస్వామికి వల్లి దేవసేన అనే వారి భార్యలని చెప్పబడింది. అయితే అది భ్రాంతి మాత్ర దాంపత్యమని, వాళ్ళు నిజానికి నైష్టిక బ్రహ్మచారులని తెలుస్తోంది. ఎందుకంటే ఈ రోజుకి కుమారస్వామికి గణపతికి పూజలు చేసే సందర్భంలో బ్రహ్మచారులను పూజించేటువంటి సంప్రదాయం మనకుంది. గణపతి కుమారస్వాములు వివాహాలు వారి భార్యల పేర్లు యోగ దృష్టితో పరిశీలించాలని పెద్దలు చెప్తారు. శివశక్తి యోగ సాధనంలో యోగీశ్వరుడైన ఉపాసకుడికి లభించే జ్ఞానాన్ని ఋతంభర ప్రజ్ఞ అంటారు. దీనికి గణపతి అనే పేరుందుట. ఋతంభర ప్రజ్ఞాలాభం కలిగితే
బుద్ధి సిద్ధి అనే విఘ్నములు చేసే శక్తులు ఆ ఉపాసకుడి యొక్క వశం అవుతాయట. సిద్ధి బుద్ధులు అనే శక్తులు వశం చేసుకున్నవాడు కాబట్టి గణపతి విఘ్ననాయకుడు అయ్యాడు. ఆ సిద్ధి బుద్ధి అనేటువంటి వాళ్ళని గణపతికి భార్యలుగా చెప్తారు. నిజానికి అవి వారి యొక్క శక్తులు. అలాగే కుమారస్వామి భార్యలని చెప్పబడేటువంటి వల్లి దేవసేనల గురించి కూడా తెలుసుకోవాలి. వల్లి అంటే తీగ, అదే సర్పాకారంలో ఉండే కుండలిని. ఈ కుండలిన్నే మనము నాగుల చవితి నాగపంచమి దినాల్లో పూజిస్తాం. కుమారస్వామి సర్పదేవత, ఆయన సుబ్రహ్మణ్య స్వామి అని కూడా పిలుస్తాం. మంచి వర్చస్సు కలవాడని సుబ్రహ్మణ్య పదానికి అర్థం. శుక్రములోని ధాతువులలో చివరి దానికి సంబంధించిందే కుండలిని. సుబ్రహ్మణ్యునికి వర్చస్సు ఈ కుండలిని వల్లే వచ్చింది. ఈ కుండలిన్నే వల్లీదేవిగాను కుమారస్వామిని వల్లీనాథునిగాను పురాణాల్లో చెప్తున్నారు. దేవసేన అంటే తత్వ సముదాయం. జగత్తును నిర్మించే పంచవింశతి తత్వాలు ఇవే. తత్వ సముదాయమే భగవంతుని సేవ. కుమారస్వామి దేవసేనకు నాయకుడు. దేవసేన అనే ఇంద్రుని పుత్రికకి కుమారస్వామి భర్తాట. ఈ పంచవింశతి తత్వాలని ప్రళయకాలంలో చాముండ అనే శివశక్తి ఉపసంహరిస్తుంది. దేవతల సైన్యానికి అనక దేవసేనకి కుమారస్వామి నాయకుడు కాబట్టి దేవసేనని ఆయన భార్యగా సంకేతించి కథ కల్పించారు అని చెప్తారు. అయితే ఈ విధంగా గణపతి కుమారస్వాముల భార్యల విషయంలో యోగ సాధన దృష్టితో సమన్వయం గురించి తుమ్మలపల్లి రామలింగేశ్వర శర్మ గారు కూడా ఈ విధంగానే తెలియజేస్తూ మొత్తంపై వల్లి దేవసేనలు కుమారస్వామి యొక్క శక్తులు అని, సుబ్రహ్మణ్యుని భార్యలు కారని గ్రహించాలి. ఈ విధంగా అమ్మవారి యొక్క అద్భుతమైన శక్తిని తలుచుకుంటూ శ్రీమాత్రే నమః.